ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ నిజంగా సో ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయిందనమాట. నిజంగా ఎప్పుడు అనుకోలేదు ఈ పెళ్లి రోజు జరుపుకోవాలని. ఎప్పుడన్నా అడిగినావా? ఎప్పుడు అనుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అడగడం కూడా. బట్ ఏంటంటే చెప్పాలి కదా, సో మనకు మన లైఫ్లో స్పెషల్ డే అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక స్పెషల్గా మనసులో కొన్ని మాటలు ఉంటాయి, ఖచ్చితంగా అవి మనం పంచుకోవాలి. అండ్ ఎందుకంటే నా మాటలు ఎవరు వినేవాళ్ళు లేకపోతే ప్రమిళకి నేను చెప్పేటోడిని, ప్రమిళ చెప్పేది నేను వినేటోని. కానీ బట్ ఈరోజు మేము వీడియో పెడితే ఇంతమంది చూసి అభిమానించే వాళ్ళు మీరున్నారు కాబట్టి మీతో చెప్పుకోవాలి. అండ్ నిజంగా నాకు పెళ్ళి కాకముందు నా లైఫ్ చాలా వేరు అనమాట. అమ్మ నాన్నలో మంచిగా సపోర్ట్ ఉండి మంచిగా చదువుకొని, ఆ నాన్న ఇచ్చిన డబ్బులతో మంచి ఫ్రెండ్స్తో తిరిగి మంచి కాలేజీలో చదువుకొని స్కూల్లో చదువుకొని సో ఇలా ఉండేవాడిని. బట్ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా జీవితం అనేది ఉంటుంది కదా నిజంగా. సో ఇటు చూస్తేనే ఎన్నో జరిగిపోతాయి మనిషి జీవితం అన్నాక. ఓకే, ఎందుకంటే మా పెళ్ళి కాకముందు జీవితం వేరు. బట్ పెళ్ళి అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నిజంగా, చెప్పుకోలేదు కానీ ఎవరితో. ఎందుకు పెళ్ళి చేసుకున్నానా ఈ వయసుకి. నేను మా నాన్న వద్దంటే కూడా చేసాడు అనమాట. నిజంగా ఈరోజు కొన్ని నా వ్యక్తిగత విషయాలు మీతో చెప్తాను, ఏమనుకోకండి దయచేసి ఓపికతో వినండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. పెళ్ళి వద్దునాన్న అంటే కూడా నేను బెంగళూరుకి అక్కడ పారిపోయాను అనమాట. ఒక 2 times అట్లా. మా బామ్మరిది ఉండేవాడు, మా చెల్లి కూడా అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. అక్కడే ప్రేమిలో కూడా ఉండేది. కొంచెం స్ట్రైట్గా నిలబడు, ఏం కాదులే. లాస్ట్కి మా నాన్న కొద్దిగా ఇంకా బ్లాక్మెయిల్ అంటారు కదా, రేపు చేసుకుంటావా లేదరా, మాకు కూడా మీ అమ్మ వల్ల నా వల్ల అయితే లేదు, ఒక మంచి పాపను చూసి చేసుకోపోని, నువ్వు ఎక్కడైనా ఇష్టపడి ఉంటే చెప్పురా అంటే, మీరు నమ్మతలేదు నాకు ఎప్పుడు లవ్ అవి కానీ అసలు ఏమీ లేదు. నిజంగా నాకు ఏదో నాకు నచ్చిన పని చేసుకొని ఫ్రెండ్స్తో తిరిగి మళ్ళీ అందరితో కాలేజీలో కూడా అక్కడ అందరితో మాట్లాడేవాడిని అనమాట. అందరూ అన్న అని. సో ప్రతాప్ అంటే అదంతే, అవన్నీ ఏం ఫీలింగ్ లేదు జనరల్గా. సో ఇప్పటికీ మీరు నమ్మతలేదు, ఒక 2-3 పిల్లలు తల్లులు అయినారు అనమాట కొంతమంది. ఇప్పటికీ మాట్లాడిస్తారు కొన్ని చోట్ల. సో అంత నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా నాన్న అనేవాడు అనమాట, నాకు అట్లాంటివి ఏం లేదు నాన్న, నాకు పెళ్ళొద్దు అంటే కూడా మా నాన్న చేసేవాడు, చేసుకోరనేవాడు అనమాట. సో చివరికి ఇంకా ప్రమిళని చూశాను అనమాట. చాలామంది కామెంట్ కూడా చేశారు, చెప్పండి మీ పెళ్ళి గురించి అని. సో చెప్తున్నాను. ఇంకా మా నాన్న చూస్తే చదువుకున్న పిల్లల్ని ఇంత చదివిందంటే ఇదిగో ఫోటో, ఇంత చదివిందంటే ఇదిగో మన బంధువుల్లో ఫోటో అంటే నాకు ఒక నా ఫీలింగ్ ఏంటంటే, మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, నేను ఒకవేళ మంచిగా చదువుకున్న అమ్మాయిని తెచ్చుకుంటే మా అమ్మ నాన్నలకు అంతే సపోర్ట్గా ఉంటుందా? ఒకవేళ నేను ఏదైనా చిన్న జాబ్కి ట్రై చేసినా జాబ్ రావచ్చు రాకపోవచ్చు. చదువుకున్న అమ్మాయి ఎలా ఉంటుందంటే మామూలుగా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక విజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే సో నా హస్బెండ్ చదువుకున్నాడు, నేను చదువుకున్నాను, మేము ఎంత మంచి పని చేసుకొని ఉండాలని ఏదో క్లాస్గా మంచి లైఫ్ ఆలోచన చేస్తారు. బట్ ఒకవేళ నాకు రాకపోతే మళ్ళీ ఏమన్నా నాకు వచ్చేటువంటి ఏమన్నా నా భార్య అలా అనుకుంటుందేమో, సపోర్ట్ చేయదేమో, మా అమ్మ నాన్నకి కష్టపడే వాళ్ళు కదా అనుకున్నాను. ఇప్పుడు ప్రమిళకి అనిపించింది అనమాట, అరే బోర్గా ఉంది అంటే నేను చెప్పాను నా గురించి చెప్తుంటే ఓకే. అంటే ప్రమిళని చూశాను అనమాట అక్కడ. సో డైలీ క్యారేజ్ కట్టుకొని పనికి వెళ్ళేది, సో అపార్ట్మెంట్లో కష్టపడేది అనమాట. వాళ్ళ నాన్నకి 2 కాళ్ళు లేవు వీళ్ళ నాన్నకి అప్పుడు. ఇంకా వీళ్ళ అమ్మని, వీళ్ళ నాన్నని, వీళ్ళ తమ్ముడిని, ముగ్గురిని తినే పోషించేది అనమాట. బెంగళూరులో ఉండి వీళ్ళు బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండి అక్కడ నుంచి డబ్బులు చేసి నెల వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తిని ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళైనంతవరకు అంత కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించింది. సో నాకు అనిపించింది, అరే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా, ఇంత కష్టపడుతుంది, ఇలా కష్టపడే అమ్మాయి కావాలి, నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు నాకు జాబ్ లేకపోయినా హ్యాపీగా నాతో పనిచేస్తుంది, నాకు జాబ్ వచ్చిందంటే నేను మార్చుకుంటా మంచిగా హ్యాపీగా అని అనుకున్నాను అనమాట. బట్ అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారనమాట, వాళ్ళమ్మ వద్దులే, ఎందుకు నువ్వు చదువుకున్నావులే బాబు, కట్టినాము అది అడుగుతుంటావు, ఏదో ఒక చోట నువ్వు పని చేస్తున్నావు, మా అమ్మ మోటు పని చేస్తుంది కదా, వద్దులే నాన్న ఇవ్వంలే అనింది అనమాట వాళ్ళమ్మ. నేను మళ్ళీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన అనమాట వాళ్ళ అమ్మని. ఇంకా నాకేం తెలియదు అబ్బా, మా తమ్ముడు ఉన్నాడు, ఏదైనా మాకు ఇంటికి పెద్దవాడు మా తమ్ముడు ఒప్పుకోవాలి అది ఇది అంటే నేను చాలా రకాల ప్రయత్నాలు చేశానులేండి. ఇంకా చివరికి ప్రమిళ దగ్గరకు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాను నిజంగా. అంటే అప్పుడు ప్రమిళ అన్న అనేది అనమాట. సో అప్పుడు వీళ్ళ అన్నదమ్ముల వాళ్ళకి మన చెల్లిని మా బాబాయ్ కూతురుని ఇచ్చాము. సో మా అమ్మ సరదాగా మాట్లాడిచ్చేది అన్న అని నేను చెప్పు అనేవాడిని. అంటే వరుసనే, కానీ ఎవరు మొదట్లోనే బావ అన్నారు కదా, మామ అన్నారు, అన్న అనేది అనమాట. నేను అంటే వీళ్ళు పెద్దవాళ్ళని అడిగితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళకి పెళ్లి చేయడానికి కూడా కొద్దిగా స్తోమత లేదు, ఇబ్బందిగా ఉంది. అమ్మాయి తెస్తేనే ఫ్యామిలీ నడుస్తుంది, ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఇబ్బంది అవుతారు కదా, ఆ పాపని ఇవ్వర్లే అన్నారు అనమాట. సో అన్ని రకాలుగా సరే అనుకున్నా. ఇంకా చివరికి అడిగాను అనమాట ప్రమిళని, వీళ్ళ పెద్ద అక్క అనమాట, నాకు వదిన అవుతుంది, నాకు మంచిగా చాలా చిన్నమ్మ అనేవాడిని అనమాట. సో వదిన అయిన తర్వాత వదిన అని చెప్పేసి అడిగితే
అంటే అంటే నా క్యారెక్టర్ తెలుసు తనకి మంచిగా, ఏదైనా సాఫ్ట్గా అందరితో కలిసిపోతాడని చెప్పేసి అడిగితే, ఇంకా నీలాంటి కాకపోతే ఎవరికి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందిలే, బాగుంటుందిలే ప్రతాప్, కాకపోతే మళ్ళీ ఇంట్లో విషయాలు కదా మనం చెప్పలేమంటే, ఇంకొకసారి ప్రమిల్ని డైరెక్ట్గా అడిగితే తనకి వాళ్ళు ఏం ఇంప్రెషన్ ఉందో ఏం తెలియదు, కానీ అప్పుడు అనింది అనమాట, ఇష్టం లేదనడానికి ఏం లేదు, నువ్వు కూడా మంచిగానే ఉంటావులే, నాకు బట్ అలాంటిది ఏం లేదు, మా అమ్మ మా నాన్న మా మామ వాళ్ళు మా ఫ్యామిలీ అందరూ ఒప్పుకోవాలి, మా బాబాయ్ వాళ్ళు మా అక్క వాళ్ళు ఒప్పుకుంటే నాకు ప్రాబ్లం లేదు, బట్ నేను చెప్పలేను అనమాట, నాకు ఇష్టం లేదంటే నాకు ఏది లేదు, నేను పని చేశాను, నా ఇంట్లో వాళ్ళకి చేశాను, ఇదే నాకే, బట్ వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు, బట్ వాళ్ళు ఏమన్నా అడిగితే చెప్పండి, నాకేమో నాకు అలాంటిది మీదేం ఫీలింగ్ లేదనింది అనమాట. సో అప్పుడు తనని చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ₹1 కట్నం ఇవ్వకండి, ఏం అవసరం లేదు, జస్ట్ ప్రమిల్ని నేను పెళ్లి చేసుకుంటాను, ₹1 కట్నం వద్దు, కొంచెం కూడా నాకు బంగారం వద్దు, ఏం వద్దు అని చెప్పేసి నేను ఇంట్లో మా అమ్మ మా నాన్నలు తెలియకుండా నేను అక్కడంతా మాట్లాడుకున్నాను అనమాట. ఇంకా పెళ్లి కూతురుని చూడడానికి వెళ్తే మా అమ్మ మా నాన్న అప్పుడు పేరు పెట్టారు ప్రమిల్ని. నిజంగా చెప్తున్నా ఈరోజు, మరి నువ్వు ఇంత హైట్గా ఉంటావు, కలర్ కొద్దిగా నల్లగా ఉన్నా కానీ హైట్గా ఉంటావు, అమ్మాయి పొట్టిగా ఉంటుంది, పెద్దగా చదువు లేదు, పెద్దగా ఏమి ఎందుకు వెనక ముందే ఆశలు ఏం లేవాలంటే, మనకి కూడా ఏం లేవు కదమ్మా, పర్లేదులే, ఒకవేళ తను మంచిదైతే మనం డెవలప్ అవుతాంలే, దేవుని దేవాల ఓకే, కాకపోయినా మనతో పాటు కలిసి ఉండడానికి అయితే ప్రాబ్లం లేదు కదా, అందరితో కలిసిపోతలేమో, ఏ పనైనా చేస్తుందంటే, అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి మా నాన్న ఒప్పుకోలేదు, మా నాన్న నేను కన్విన్స్ చేసి ఒప్పుకున్నాను అనమాట. అది అలా జరిగిపోయింది. బట్ ₹1 కూడా నేను ఈరోజు చెప్తున్నా మీతో, ₹1 కట్నం తీసుకోలేదు, ఇంత కూడా బంగారు తీసుకోలేదు. బట్ పెళ్ళైన తర్వాత లాస్ట్లో ఒక చిన్న రింగ్ ఏదో వల్లే, మరే అబ్బాయికి చర్చిలో అంతమంది చూస్తుండగా తను వద్దన్నాడని చెప్పేసి మనం కూడా ఇవ్వకుంటే బాగుంటుందని చిన్న రింగ్ ఇచ్చారనమాట, నేను అది తీసుకున్నాను. సో అంతే తప్ప తను ఏది అడగలేదు. బట్ లైఫ్ అయితే నిజంగా మారిపోయింది కదా, నిజంగా మేము ఉండే ఇల్లు కానీ మేము చేసే పని కానీ అన్నీ మారిపోయినాయి. ప్రమిల వచ్చిన తర్వాత, భారతి వచ్చిన తర్వాత, తను రావడమే కాదు కదా, ఇద్దరు ఒకేసారి కదా. సో మా లైఫ్ మారిపోయింది. అండ్ -0 కాడ నుంచి సో 0.1 కాడికైనా వచ్చాం. బట్ ఇంకా 100% లైఫ్ ఉంది. సో మంచిగా కష్టపడాలి, ఎదగాలని ఉంది, కానీ ఖచ్చితంగా ఎదగాలి. బట్ ఇందులో కావాల్సింది ఏంటంటే నిజంగా ఎవరిద్దరు మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ అయినా, భార్యాభర్తలైనా, ఎనీ రిలేషను సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. నమ్మాలి, బిలీవ్ చేయాలి. అది అన్నీ ఉన్నప్పుడు బిలీవ్ ఎవరైనా చేస్తారు, ఏది లేనప్పుడు చేయాలి. ఆ ప్రమిల కొన్నిసార్లు నాకు ఆ భరోసాని ఇస్తుంది అనమాట. మా అమ్మ నాన్నలు నేను ఎప్పుడు భరోసాకి తీసుకోలేదు వాళ్ళని, ఏమన్నా వాళ్ళకు బాధ్యత అనమాట. ఎందుకంటే ఒక వయసు వచ్చాక మనము వాళ్ళకి భరోసా అవ్వాలి, కానీ మనకు వాళ్ళు అవ్వరు. సో అది ప్రమిలనే అడుగుతుంటాను నేను, పెళ్ళి చేసుకునేటప్పుడు నిజంగా చెప్పానా లేదా, మా అమ్మ నాన్నలు నాకు భరోసా లేదు, నువ్వు నాకు సపోర్ట్ ఉంటే లైఫ్లో ఏదైనా చేస్తాను, ఒకటి ఏదైనా సరే నాతో స్ట్రైట్గా మాట్లాడని చెప్పేసి పెళ్ళి అయిపోయిన 3వ రోజు అన్నీ చెప్పాను అనమాట తనకి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ సపోర్ట్ అయితే ఉండాలబ్బా నిజంగా. నిజంగా పెళ్లి చేసుకున్నాక ఇల్లు పోయింది, ఇల్లు లేక బయట ఎక్కడో ఉన్నాము, మళ్ళీ తర్వాత చిన్న ఇల్లు కట్టుకున్నాము, ప్రస్తుతానికి చిన్న బైక్ తీసుకున్నాము, ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాము. బట్ ఇక్కడ దాకైతే హ్యాపీ ఉన్నాము. చాలా కష్టాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీ అనే మాటకు దగ్గరలో ఉన్నాము. బట్ ఖచ్చితంగా ఇంకా నిజంగా చూడండి, ఇంకా డెవలప్ అవ్వాలి. చాలామంది అంటున్నారు, ప్రతాప్ నువ్వేమైనా జాబ్ చేయొచ్చు కదా అని. బట్ ఏంటంటే నిజంగా నాకు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఎన్నో సమస్యలు నిజంగా నా వయసుకి మించి చాలా ఉన్నాయన్నమాట. అది నేనేదో చేసుకున్నది కాదు, కానీ సో అమ్మ నాన్న వాళ్ళు తెలిసి తెలియక కొన్ని అప్పుల విషయాల్లో కానీ సో అలా చేయడం బట్టి ఏదైనా చిన్న బిజినెస్ చేయాలని ఒక ఆశ అనమాట. సో ఇందాక కూడా మనం హోటల్ స్టార్ట్ చేసాం కదా, అది కూడా 3 నెలల శాలరీ ఇద్దరు కష్టపడి దాచిపెట్టుకున్నాము. బట్ అది సరిపోదంటే నిజంగా ఈరోజు ప్రమిల వేసుకున్న కమ్మలు, మెడలో ఉన్న చిన్న నెక్లెస్ మీరు చూసారా, నెక్లెస్, కాళ్ళకున్న కడియాలు, కాళ్ళకున్న చైన్లు మొత్తం ఇలా తీసి ఇచ్చిందనమాట. సర్లే పెట్టే మన కోసమే కదా నువ్వు అడిగేదని చెప్పేసి. బట్ అది పెట్టుకున్న తర్వాత కొన్ని ఆలోచనలు, కొన్ని తారుమారయ్యే పరిస్థితులు, సో ఆ హోటల్ కూడా ఆపేయడం జరిగిందనమాట. ప్రమిల ఒక 2-3 months అలా బాధపడింది. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా ఏమి లేని వాళ్ళు అంత బాగా వస్తారు. బట్ ఎంతో కొంత మనకు ఈరోజు పర్ మంత్లో ఎంతో కొంత సంపాదించుకుంటున్నా, కానీ నాకు ఏమీ లేకుండా వెళ్తున్నాను కదా అని ఏదో ఊర్లో అమ్మడానికి వచ్చే వాళ్ళు కమ్మలు పెట్టుకుని వెళ్ళేదనమాట. బట్ అప్పుడు కూడా చెప్పేవాడిని, నిజంగా నువ్వు మనసులో ఉన్న నమ్మకం నా మీద ఉంటే ఆ విషయాల గురించి ఇంకొకసారి మాట్లాడితే నేను సహించనని చెప్పాను. నిజంగా ఒకసారి వీడియో కూడా పెట్టాను. అంతకుముందు చాలా జరిగింది, నిజంగా నా మనసులో బాధ అనుకుని ఒకసారి ఆ రోజు బాధపడ్డాను ప్రమిల మీద. ఇంత నమ్మకంతో మాట్లాడితే కూడా లాస్ట్కి బంగారం దగ్గర ఇట్లా మాట్లాడుతుంది కదా అనిపించింది. బట్ తర్వాత రియలైజ్ అయ్యి ఏం కాదులే, వచ్చే రోజు వస్తుందిలే, కష్టపడదామనింది. తను చెప్పినాక ఒక 2 monthsలోనే మళ్ళీ మనకు అనుకున్న అమౌంట్ మనకు వచ్చింది. తనకు మళ్ళీ తన కుదువు పెట్టినవన్నీ తెచ్చానమాట. నమ్మండి ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు ఎవరైనా ఒకవేళ నా మాటలు నచ్చితే వినండి, వినకపోతే అది మీ మనసుకు ఓకే. కానీ
నిజంగా సపోర్ట్ ఎప్పుడు ఉండాలంటే జీరో, మన చేతిలో ఏమీ లేదన్నప్పుడు నిజంగా బిలీవ్ అదొకటి ఉండాలి సపోర్ట్. అది భార్యకి భర్త ఇచ్చే సపోర్ట్కి మించిన సపోర్ట్ ఈ ప్రపంచంలో ఏది లేదు. కాపాడే దేవుడు మనల్ని ఎలాగున్నా కాపాడతాడు, మంచి వాళ్ళమని చెడ్డ వాళ్ళమని కాపాడతాడు. కానీ ఆ దేవుని తర్వాత నిజంగా సపోర్ట్ నిజంగా ఉండాలి. ఒక కుటుంబం ఎదగాలంటే భార్యకి భర్త, భర్తకు భార్య సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మాత్రం చెప్పగలను. నా జీవితంలో నాకు కొన్నిసార్లు అనుకుంటాను ఉండడానికి లేదు ఎలా అని చెప్పేసి పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు అనమాట. అయినా సరే ఒకరోజు మారుతా అనుకున్నాను. బట్ ఈరోజు ఒక ఇల్లు అయితే ఉంది, హ్యాపీ. నిజంగా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చూడండి మన ఫంక్షన్లలోకి వెళ్తాం కదా, నిజంగా బాగా గమనించండి. లేనివాడంటే మాత్రం నిజంగా చాలా చులకన చూపు చూస్తారనమాట. ఎందుకంటే ఇంకా బాగా గమనించండి. అంటే కొంచెం డబ్బు పేరు పలుకుబడి ఉన్న వాళ్ళంతా ఒక చోట మాట్లాడుతుంటారు. ఆర్థికంగా ఏదో పరిస్థితులు బాగాలేకున్న వాళ్ళు ఒక చోటు ఉంటారు. మనం వాళ్ళతో వెళ్ళి ధైర్యంగా మాట్లాడలేం. ఎందుకంటే డబ్బు అనేది ఒక అది ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ఉన్నోళ్ళు లాగే లేని వాళ్ళలాగే సపరేట్గా ఉంటారు. ఏ ఫంక్షన్లోనే చూడండి. అంటే నేను ఏమంటానంటే కష్టపడింది కూడా మనకు దక్కాలంటే నిజంగా సపోర్ట్ ఉండాలి. ఒకవేళ నాకే ఒకవేళ ప్రమిళ సపోర్ట్ లేదు, నిత్యం ఏదో అది కావాలి, నాకు ఇది కావాలి, అది లేదు, ఇది ఉందని ఏదో మానసికంగా నన్ను వేధిస్తే నేను నన్ను ఒక సైకోలాగా మారి నేనేదో లేని అలవాట్లు చేసుకొని తను నన్ను పట్టించుకోకుండా మధ్యలో పిల్లలతో సంసారం ఎట్టుంటుంది చెప్పండి. బట్ అక్కడ బిలీవ్ చేయండి, నమ్మండి. లేనప్పుడు నమ్మండి, ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు, ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. లేనప్పుడు ఇంకా అంత అయిపోయింది అన్నప్పుడు నిజంగా ఇంకా గుండెల మీద చేసుకొని ఎట్లా చేయాలని నిజంగా ఆ రోజు మనకు ధైర్యం సరిపోదు, గుండె కూడా మనకు కొట్టుకోదు కొన్నిసార్లు. ఆ రోజు సపోర్ట్ ఉండాలి చూడండి. బట్ ప్రమిళ అయితే ఆ రోజు ఉండింది. నిజంగా ఎన్నోసార్లు ఒక 2 times యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయినా కూడా చెప్పింది, నేను మళ్ళీ బెంగళూరుకి మూటలు కట్టుకొని పోదాం, నేను మళ్ళీ ఏదో ఒక ఇంట్లో పాచి పని చేయడానికైనా పోతాను, నీ వల్ల అయిన పని నువ్వు చేయి, అవసరమైతే 5-6 సంవత్సరాలు ఊరికి రాకుండా కష్టపడదాం, ఇప్పుడు ఏం కాలేదు పోదాం పని చెప్పింది అనమాట. బట్ అట్లాంటి ధైర్యం కావాలి, సపోర్ట్ కావాలి, ఎవరికైనా ఉండండి. ఇప్పుడు దాకైతే బాగున్నాం బా, నిజంగా ఇలాగ ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. సో కేక్ అయితే కట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడతారా. యూట్యూబ్ ఫ్యామిలీ అందరైతే మమ్మల్ని అయితే చాలా మంది అయితే విష్ చేశారనమాట. ప్రమిళ ఆల్ ద బెస్ట్, పెళ్లి రోజు శుభాకాంక్షలని. మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికైతే చాలా థ్యాంక్స్. నిజంగా ఒక తల్లి తండ్రి తర్వాత నిజంగా అంత ఆదరించింది మీరే. ఇప్పుడు నేను మీతో ఇంత ఎలా మాట్లాడుతున్నానో కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి మరీ చెప్పారు, ప్రతాప్ మీ పరిస్థితి ఎక్కడో ఉండదు, ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మంచిగా ఉన్నారు, ఒకరిని మోసం చేయలేదు, యూట్యూబ్లో వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని నన్ను మోసం చేయను ఫ్రెండ్స్. నిజంగా నాకు ఆ డబ్బులు కొన్నిసార్లు బలవంతంగా చేతిలో పెడితే కూడా నాకు భయం వేస్తుంది. పాపం ఏదో భార్యకి తెలియకుండా ఏదో దాచుకున్న డబ్బులు ఇచ్చిపోతుంటారు కదా, ఆడవాళ్ళు ఆశపడతారు ఏమని, ప్రతాపన దగ్గర పోతే నాకు ఏదో వ్యూస్ వస్తాయి, నేను ఉన్నట్టుగా చెప్పి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి అవసరమైతే నా ఇంట్లో ఉన్నది కొద్ది తినడానికని వాళ్ళకి పెట్టి నా వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఇంత అవుతుంది. సో వాళ్ళకి దండం పెట్టి చెప్తా, కానీ ఏదో ఆశలు చూపించి వాళ్ళకి డబ్బులు తీసుకొని నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. నిజంగా ఇదే అనమాట. నిజంగా ఈరోజు నేను దగ్గర ఒక 160 కిలోమీటర్లు వెళ్ళొచ్చాను జర్నీకి. ఏదో నా ఆలోచన ప్రకారంగా వెళ్ళాను కానీ అది కూడా అవ్వలేదు. బట్ ప్రమిళకి అన్నాను, ప్రమిళ ఈసారి వద్దులే ఎందుకు అంటే కూడా ఏం కాదులే ఈరోజు ఉన్నంతలో చేద్దాం ఏముందని చెప్తే నిజంగా తను నిజంగా దాచుకున్న ఒక 500 రూపాయలు చూడండి, ఒక 10 రూపీస్ ఈ 500 రూపాయలు ఇచ్చింది. ఇది నా చీర కూడా కాదు, కొత్త చీర కాదు, ఇది మా చిన్నమ్మదే కొత్త చీర. ఇక్కడే పెట్టిన ప్రమిళ నువ్వే బ్లౌజ్ కుట్టించుకొని నీకు బాగుంటుంది అన్నందుకు నేను కట్టుకున్నాను. ఎవరు అన్నారులే కొత్త చీర కొనుక్కుంటామని అంటున్నారంట, దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి అబ్బా, ఓకేనా. ఎందుకంటే ఎన్నో మోసం చేసి ఆ ప్రమోషన్లు చేసి ఆ చీరలు దాచిపెట్టుకొని ఎన్నో చేస్తున్నా కదా, మనకు వద్దు అలాంటివి. ఏదైనా కష్టపడిన దాన్ని తీసుకుంటాం. ఈ 500 రూపాయలు ఇచ్చింది, ఇందులో ఒక చిన్న కేక్ తీసుకోరా అండ్ ఇంట్లో వాళ్ళకి ఏదైనా వీలైతే నాన్ వెజ్ తీసుకొనిరా, తనను బయటికి తీసుకెళ్ళాలని అడిగింది, తనకి ఇష్టమైన స్వీట్ కావాలని అడిగింది. బట్ నేను చేయలేదనమాట. బట్ ఖచ్చితంగా ఒక్కరోజు వస్తుంది. ఈ నిజంగా చెప్తున్నా, మనసు మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, మంచి రోజులు వస్తాయి, భయపడొద్దు. ఖచ్చితంగా ఈరోజు మనం ఎంతలో అయితే సర్దుకొని మనల్ని మనం తగ్గించుకొని నిజంగా బాధపడుతూ జరుపుకుంటున్నామో 1000 రెట్లు 1,00,000 రెట్లు హ్యాపీనెస్తో జరుపుకునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఒకటే, నేను ఒకరిని మోసం చేయలేదు, ఆ దేవుడు నన్ను మోసం చేయడు, ఇంతమంది మీ ప్రేమను ఇచ్చాడనేది మాత్రం నాకు మనసులో నిజంగా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే నేను వెళ్ళి కేక్ తెస్తాను, మాట్లాడుకుంటూ పోతే నిజంగా నేను ఎమోషనల్ అయిపోతానేమో, ఓకే. సో కేక్ అది తెచ్చి సో ఏది కావాలో అది చేసేస్తాను, ఓకే. చపాతీలు చేస్తుండగా చెయ్యి ప్రూఫా, ఇదో చికెన్ బటర్ ఏం టార్చ్ లేదా దానికి ఉంది. నేనే ఆయిల్ చేతులను ముట్టుకోవడము భయపడి ముట్టుకుంటుండే. బాగా వేసిలే తొందర చికెన్
వేరే వాళ్ళు చెప్పు ఇట్లా ఏ వద్దు పోకూడదు. నేను టౌన్కి వెళ్ళి రావాలా ఈ టైంలో మీరు పిల్లలు వద్దు ఏమనుకుంటున్నారు మీరు ఫ్రెండ్స్? నేనే భయపడుకుంటూ పోతాను. హైవే 4 అనమాట. సో మంత్రాలయం మన దగ్గర కదా. సో 24 hours చాలా హెవీగా తిరుగుతుంటాయి అనమాట అన్ని వెహికల్స్. దిగండి మా మంచిగా పోయిరా మడసంగ పోయిరా. సో ఫ్రెండ్స్ కేక్ అయితే తెచ్చేసాను. బట్ మన పిల్లలకి కేక్ అనేది కామన్ అయిపోయింది. ఏ చిన్న సెలబ్రేషన్ ఉన్నా సో నిన్న కేక్ అంటారు అనమాట. వాళ్ళకి ఎంత కాస్ట్లీ అయినా తెచ్చిపెట్టండి, బట్ ఒక చిన్న కేక్ అనేది ఉంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వేరే అనమాట. కేక్ తెచ్చాడు మా నాన్న అని పిల్లల కోసం అనమాట. లేకపోతే కొంచెం నేను వేరే ఆలోచన చేసుకున్నాను కానీ సో ఇక పిల్లల కోసమైనా తెచ్చాను మొత్తానికి. ఓకే తెచ్చాను కొంచెం పెట్టేస్తాను. సో ప్రమిళ రెడీ అయితే సో తను చాలా ఇంతగా వంట చేసుకుంటూ ఉన్నట్టు చపాతీలు చేస్తుంది. సో చికెన్ తెచ్చి చికెన్ కూడా చేస్తుంది అందరి ఇంట్లో వాళ్ళకి. సో కేక్ అబ్బా మొత్తానికి. చిన్నప్పుడు కూడా నేను కూడా అంతే నిజంగా. సో అక్కడ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెడతారంటే కూడా దాని మీద ఆశ ఉండదు, కానీ చిన్న కేక్ పీస్ ఇస్తారేమో చాలా ఆశపడేవాళ్ళు అనమాట. సో ఇలా నిజంగా నా అలవాట్లు ఇల్లుకి వచ్చాయేమో. కింద పడుతుంది మా చూడండి. ఆనందంలో కూడా నష్టం చేసే రకంగా ఉన్నారు. ఇది పెట్టేసి వంట కథమ్యా. చికెన్ అయితే మంచిగా ఉడుకుతున్నది. చాలా మంచిగా కేక్ కట్ చేసుకొని కూల్గా ఒకటి ఈసారికి అయితే ఫీల్ అవ్వద్దురా. ఈసారికి ఫీల్ అవ్వద్దు. మంచి తల కూడా స్ట్రైట్ వేసుకో. రెడీ? ఈసారి ఇక్కడ చూడు. ఈసారికి ఫీల్ అవ్వద్దు ఓకేనా? ఈసారికి అస్సలు ఫీల్ అవుతుంది. సింపుల్గానే ఫస్ట్ టైం అడిగినావు కానీ నువ్వు అనుకున్న ఒక చిన్న మన ఆలోచనకి తగ్గట్టుగా లేదనిపించింది నాకు. బట్ డోంట్ ఫీల్. మొత్తానికి హ్యాపీగా ఉన్నాం, అదే చాలు. మా ప్రశస్త అయితే ఎంతసేపటి నుంచి చెప్తాను అంటుండదు అనమాట. ఏం చెప్తుంది ఇప్పుడు మీరే వినండి. చెప్పు. అమ్మ ఈరోజు నీ బర్త్డే శుభాకాంక్షలు. కాదమ్మా, పెళ్లి రోజు శుభాకాంక్షలు అప్పుడే చెప్పా. ప్రశస్త నేను రొట్టి చపాతి చేసేటప్పుడు. ఇప్పుడు చెప్పు డాడీ. అమ్మ మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ ప్రశస్త. ప్రిన్సీ చెప్తుంది. ప్రిన్సీ కేక్ చేసే చాలు హ్యాపీ బర్త్డే. బర్త్డే కాదులే డాడీ, మా పెళ్లి రోజు. మా ప్రశస్త, మా ప్రిన్సీ, మా ప్రైజ్ కూడా చెప్తుంది. కానీ ఏమో ఏం చెప్పాలో తెలియదు. ఫ్యాక్టరీ ఇస్తుంది. ప్రైజ్ హ్యాపీ బర్త్డే చెప్పు మీ అమ్మకి. హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ. హ్యాపీ బర్త్డే చెప్పు. వాళ్ళ అక్క చెప్తుంటే కిచెన్ లోకి వచ్చి వారు చెప్తున్నది. ఇంకా తొందర అయితే మా అత్త కూడా రెడీ అయింది. ఇంకా తొందర అయితే కేక్ కట్ చేద్దాం. చికెన్ కూడా ఉడుకుతుంది. మా మామ వంట అయిందా లేదమ్మా అంటే ఈరోజు పెళ్లి రోజు అని కూడా చెప్పలేదు. చికెన్ చేసిన తర్వాత దిందులమ్మ అని చెప్తే ఇంకా ఇప్పుడైతే ఇంట్లో దొరికొచ్చి అయితే కేక్ అయితే కట్ చేద్దాం. సో అన్నం అయితే తినాలి, చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే చాలా జర్నీ చేసి ఈరోజు ఒక్క పూట కూడా అన్నం తినలేదు నేనైతే నిజంగా. జస్ట్ 2 ఇడ్లీలు తిని ఇంత టైం వరకు అయితే ఉన్నాను. సో మనం తొందరగా కేక్ కట్ చేసి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా తినేద్దాం. ఇదే మా పెళ్లి రోజు ఈరోజు. అంతే తప్ప ఇంకా అంత నుంచి ఏం కాలేదు. ఓకే నేను ఫీల్ అవుతుంది ప్రైమేల్ అనుకున్నాను నేను నిజంగా. ఓకే ఇదిగో ఇది పట్టుకోరండి. చూద్దాం ఈ తొందర అని ఆవేశానికి ఈడే పెడదాంలే. కనపడుతుంది దగ్గర నుంచి చూపిస్తాను. కేక్ చూపించాలని చూపిస్తానండి. మీరు కూడా చూడాలి కదా కేక్ అని. ఫ్రెండ్స్ ఇవ్వండి కేక్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది చూడండి. 6th వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే
తాత సో ఫ్రెండ్స్ కేక్ అయితే కట్ చేసేద్దాం. సో ఓకే సో ఓకేనప్ప, మా పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లల కోసమే కేక్ తెచ్చినట్లు ఉంది అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టము. ఓకే రే ముట్టిస్తాను, ఇక్కడ ప్రెస్ చేస్తాను, కొంచెం దూరమే ఉండుతుందా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి ఏం చేస్తారు ఎవరు చెప్పారు చూడండి. మా ప్రశస్త వాళ్ళు కేక్ కట్ చేస్తే ప్రతిసారి హ్యాపీ బర్త్డే అంటారు అనమాట. ఇది ఏం కట్ చేస్తారని కూడా చెప్తాను. మామ ఏంటి కేక్ కట్ చేస్తాను చెప్పు. చూడు తెల్లంట. ఈ రోజు మా ఇద్దరి పెళ్లి రోజు, అందుకనే కేక్ కట్ చేస్తున్నాము. ఇంకా చికెన్ అయింది, తిందాం. ఫస్ట్ కేక్ అయితే కట్ చేద్దాము. మా గ్లోరీ మిస్ అయింది, లేకుంటే గ్లోరీ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. అదే పాట అనుకోండి, నేను కేక్ కట్ చేసేస్తాను. నాన్న ఇద్దరికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే లేదులేమ్మా, దయచేసి సరైన కూడా తీసి. ఓకే మీరు ప్రైజ్ ఇదా ఓకే తినిపి ప్రిన్స్, నాకు తినిపి. నువ్వేనా తినిపిస్తుంది అట్లా వాళ్ళ ఆయనకి. మా ప్రిన్స్కి సో మా ఫ్యామిలీ తినిపిస్తాను అబ్బా. బాగుంది మా తినిపించాడు. నువ్వు మేము గురించి మా అక్కడి మీద వీళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి. కేక్ కడుపు వెళ్తా అంటే తిందాం, ఇప్పుడు తిందాం. తినే మీ నాన్నకి ఒప్పిస్తే వెయిట్ పెట్టాడు. వద్దులేరా అవునా అంటే అంత పెడతారా మామ, నీ కొడుకు పెట్టు. వద్దులేరా పాప, ఎందుకు ఇబ్బంది పెడతావు చూడండి. ఇబ్బంది అంటే చూడు, తీసుకోతా నీ కొడుకు. మా ప్రశస్త వాళ్ళకి ప్రిన్సి వాళ్ళకి కూడా పెడదాం. ప్రశస్తకి అక్కడ తిరగల వాళ్ళే వాళ్ళ హ్యాపీనెస్ కాదనుకుంటుంది, ఎక్కడైనా ఉండదు. మా ప్రిన్సీకి, మా ప్రైజీకి, ప్రిన్సికి ప్రిన్సీ నేను నీకు ఫస్ట్ నేనే తినిపించింది. ప్రిన్సీ నేనే తినిపించింది నీకు ఫస్ట్. ఓకే ఎత్తుకో, ఒకరు ప్రిన్స్ అక్కడ ఎవరు ఎత్తుకోండి, ప్రజెస్ అక్కడ ఎవరు ఎత్తుకోండి, నేను ప్రజెక్ట్ ఎవరు. ఇంతమంది డబ్బులు కెమెరాలో కనిపించకపోవచ్చు, ఎందుకంటే పొట్టిగా ఉన్నారు కాబట్టి మేము హైట్లో పెట్టాల్సి వచ్చింది కెమెరా. ఓకే ఇదే అబ్బా మొత్తానికి హ్యాపీగా అయితే చేసుకున్నాము. సో భోజనం చేసిన తర్వాత అయితే మళ్ళీ మీతో మాట్లాడదామండి. ఇంకా చిన్నగా అయితే పెళ్లి రోజు సందర్భంగా అయితే ఇంకా పిల్లలు ఉన్నారు, అందుకనేసి కేక్ అయితే కట్ చేసామే. ఇంకా మమ్మల్ని అయితే చాలా మంది విష్ చేశారు. మా అత్త మా మామ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇట్లాగే తోడుగా ఉండాలా, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ప్రేమలు అయితే చాలా బాగా చిన్న చిన్న కోరికలు అడిగినా సరే ఈసారి వీళ్ళు పర్లేదు. సో ఎనీవే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అన్ని మంచిగా జరగాలని కోరుకుంటాను. ఏం చెప్పు ఇద్దరు సో దగ్గరికి అయితే వెళ్తాము. కూర్చుంది అనమాట అవ్వ అయితే. చెప్పు లేలే
ఏమో బయట కూర్చుంది గాలి ఇస్తున్నందుకు ఇంక ఇంట్లోనే ఆ ఫ్యాన్లు ఆఫ్ చేసినందుకు కథాయిస్తుందని ఇక్కడే కూర్చుంది అనమాట. ఈరోజు మా పెళ్లి రోజు అవా, పెళ్లి రోజు మా అవ్వకు తెలుసు, పొద్దున అంటే అనమాట ఎవా ఈరోజు పెళ్లి రోజు అని చెప్తే ఇంకా మేము ఇట్లా హ్యాపీగా ఉండాలని ఎప్పుడు బాగుండాలని అయితే కోరుకోవాలి. దీవించి అందరినీ మమ్మల్ని వినోదప్పుల్ని తినిపించినావు తినిపిస్తే నువ్వు కూడా తినిపిద్దురా. హ్యాపీ బర్త్డే తింటావు ఇంకా దండి పెడతా ఓకే అబ్బా మొత్తానికి హ్యాపీ భోజనం అయితే చేసేద్దామండి. సో వినోద వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇల్లు. ఓకే ఇంకా చపాతీలు ఇంకా చికెన్ అయితే రెడీ అయింది. అన్నం కూడా పొద్దున అన్నం మధ్యాహ్నం చేసింది. ఇంకా అన్నం ఉన్నందుకైతే ఇంకా అన్నం వండలేదు. చపాతీలు చికెన్ అయితే చేసేలా ఇంక అందరూ అయితే కలిసి అయితే భోజనం అయితే చేస్తాము. చికెన్ చపాతీ చేసేలా తిందాం రండి. అందరికి ప్లేట్లకి అయితే వేస్తాను. రామమ్మ ఇంటికి రా, ఆకలి అవుతున్నారు. మా ఇంట్లో ఏదైనా లేట్ అయినా కట్టుకుంటారేమో కానీ వంట కరెక్ట్ టైం లేట్ అయిన రోజే భలే ఆకలి అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. తొందర అయితే వేస్తాను, మీకు కూడా వేస్తాను. తిందాం రండి ఫ్రెండ్స్ అనండి. మా అమ్మ అయితే చికెన్ చేసింది. మా అమ్మ అయితే చికెన్ చేసింది. మా అమ్మ అయితే చికెన్ చేసింది ఫ్రెండ్స్. చిన్న ఉప్పు దాకా వచ్చేటప్పుడు ఆ ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకుందాము. ఉప్పు అసలు సరిగా చేసిండదు నాకు తెలిసి. ఉప్పులో మాత్రం నమ్మకం లేదు చూడండి ప్రమిల్ని. తగ్గనే వేస్తాను. అందరికైతే ఉన్నదే కొద్ది మందిలే. ఇంకా రొట్టున్నప్పుడు అందరూ కలిసి భోజనం చేయం కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఏం చేసుకున్నా ఖచ్చితంగా కలిసి భోజనం చేస్తాము. ఎందుకంటే కొంచెం సర్దుకొని తింటాము అట్లా. రాయితా వేడి నీళ్ళు ఉండి చూడవచ్చు. మీ అమ్మ మీ నాయన ఒక్కని కూర్చుంటారు. ఇక రా ప్రైజ్ నువ్వు కూడా మీకు చేస్తాను మరి ఇప్పుడు.